హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మన ఈ వీడియోలో కంప్లీట్గా మొత్తం ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ చూద్దాము. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఈ నోటిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక ఇది మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియోలో చెప్పాను. వీడియో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. సో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ కూడా లేకుండా మీకు ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్గా మీకు వివరించి చెప్పడం అయితే జరిగింది. దీంట్లో అయితే మనకి చాలా ఎక్కువ వేకెన్సీస్, మనకి ఎప్పుడూ లేనన్ని ఎక్కువ వేకెన్సీస్ అయితే దీనికి అలాట్ చేయడం అయితే జరిగింది. మనకి మొత్తం కూడా 1124 వేకెన్సీస్ అనేది దీనికి అలాట్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ అనేది దీంట్లో ఉండడం అయితే జరిగింది. ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మీకు కంప్లీట్ వీడియోలో చెప్పాను. అది లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ఒకే ఒక్క రాత పరీక్ష అనేది ఉండడం అయితే జరుగుతుంది. అందులో కూడా ఎలాంటి నెగిటివ్ విధానం కూడా ఉండదన్నమాట. అలాగే దీనికి సంబంధించి మనకి కాంపిటీషన్ తక్కువే, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ రాగానే వెంటనే మీకు వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డీటెయిల్స్ ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్ వరకు కూడా వీడియోని చూడండి. మన నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి దీనికి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే ఇండియన్ సిటిజన్స్ ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఓపెన్ రిక్రూట్మెంట్ విధానంగా దీన్ని తీశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గానే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించి మోడ్ ఆఫ్ అప్లికేషన్ గురించి చూసినట్టయితే మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి అనేది కూడా మీకు కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో అడిగితే నేను దాన్ని కూడా వీడియో చేసి మీకు పెట్టడం జరుగుతుంది. సో ఇదైతే మనం ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మీ ఫోన్ నుంచి కూడా ఇది అప్లై చేసుకోవడం అయితే అవుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలనేసి అంటే కింద నాకు కమెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మనకైతే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకు అనేసి అంటే మనకి ఫస్ట్ అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. ఓన్లీ మనకి ఈవెంట్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే ఫిజికల్ టెస్ట్, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్. దాని తర్వాత మనకి ఎగ్జామ్ ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడే చాలా ఫిల్టర్ అయిపోతారు కాబట్టి సో మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఫిజికల్ టెస్ట్ అంటే మీ హైట్ చెక్ చేయడం, లేకపోతే మీ రన్నింగ్ స్కిల్స్ కానీ ఇలాంటి కొన్ని ఈవెంట్స్ అవి ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు ఇక్కడే చాలా ఫిల్టర్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మీకు దీనికి సంబంధించి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఈ ఈవెంట్స్ తర్వాత ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరైతే కొంచెం ఫిట్గా ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అటెండ్ అయ్యి కొంచెం విన్నింగ్ ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి ఇది మనకి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ శాలరీ డీటెయిల్స్ చూసినప్పటికీ మనకి పే స్కేల్ లెవెల్ 3 ప్రకారం పే మ్యాట్రిక్స్ ప్రకారంగా మనకి 21,700 అనేది మనకి బేసిక్ పే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి డిఏ వచ్చేసి 56% ఉండడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అంటే మనకి డిఏ 56 అంటే ఒక 12,000 వరకు మనకి యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇది మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి దగ్గర 42,000 వరకు మనకి శాలరీ అది రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీంతో పాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే ఇంకా ఉన్న అన్ని ఎలివెన్సెస్ కూడా మనకి దీంట్లో యాడ్ అవుతాయి అన్నమాట. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏమేమైతే ఆపర్చునిటీస్ అలాగే ఎలివెన్సెస్ అవి ఉన్నాయో, అంటే హౌస్ రెంట్ కానీ, లేకపోతే ట్రావెలింగ్ ఎలివెన్సెస్, లేకపోతే అకామిడేషన్ ఎలివెన్సెస్, ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇది అయితే మనకి దగ్గర 42,000 వరకు కూడా మనకి శాలరీ అనేది ఫస్ట్ మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఉండే కొద్దీ కూడా మనకి ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ కేటగిరీస్ వైజ్గా మనకి ఎక్కువ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చినప్పటికీ 1124 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు మనకి మొత్తం అన్ని క్యాస్ట్లకు సంబంధించి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్తో సహా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మంచి వేకెన్సీస్ అనేది అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఓన్లీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనకి ఈ కేటగిరీస్లో లేదు, వాళ్ళకి తప్ప మిగిలిన అందరికీ కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్
ఇది ఆల్ ఇండియా బేసిస్లో తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గా ఛాన్స్ అనేది ఉంటుంది అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి వేకెన్సీకి వచ్చేసి మనకి చాలా ఎక్కువ సంఖ్యలో అయితే మనకి వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగింది. జనరల్ వారికి 460 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఎస్సీ వాళ్ళకి 167 వేకెన్సీస్, అలాగే ఎస్టీ వాళ్ళకి ఏమో 83 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 303 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 111 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ 113 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం అయితే జరిగింది. సో ప్రతిసారి పోల్చుకున్నా సరే ఈసారి మనకి ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ తీశారు కాబట్టి చాలా ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఉందనే చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, నేను ఇంకా ఫర్దర్గా మీరు మొత్తం వీడియో చూసినట్టయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏమేమి ఉండాలి మొత్తం ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అదన్నీ కూడా మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. ఇన్ కేస్ అప్పటికి కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో అడిగారంటే నేను మీ అందరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ దీనికి సంబంధించి మనకి ఎక్కువ వేకెన్సీస్ దీంట్లో అలాట్ చేశారు కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా హైట్ మినిమం 167 సెంటీమీటర్స్ అనేది ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే చెస్ట్ వచ్చేసి ఎక్స్పెండ్ చేయకుండా 80, ఎక్స్పెండ్ చేస్తే 85 ఉండాలి అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. లేదు అండ్ వీళ్ళకైతే ఇది మ్యాండేటరీగా ఉండాలి అనేసి ఇచ్చారు. అలాగే ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 160 సెంటీమీటర్స్, అలాగే వితౌట్ ఎక్స్పెన్షన్ ఏమో 78, విత్ ఎక్స్పెన్షన్ 83 ఉండాలి చెస్ట్ అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఐసైట్ గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి నియర్ విజన్ వచ్చేసి N6 ఉండాలి, అంటే బెటర్ ఐ వచ్చేసి N6, ఫస్ట్ ఐ వచ్చేసి N6, అలాగే డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలి అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఐసైట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఇంకా అలాగే టాటూస్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి టాటూ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎంత సైజులో టాటూ ఉండాలి, అలాగే ఏ ప్లేసెస్లో టాటూ ఉండొచ్చు అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే సైజ్ కూడా ఇక్కడ చూడండి, మనకి చాలా చిన్న సైజులో ఉంటే ఓకే, అంటే మనకి ఏంటంటే ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లోకి వెళ్తున్నప్పటికీ కొంచెం డిగ్నిటీగా మెయింటైన్ చేయాలి అనేసి సో ఇలాంటివన్నీ కూడా రూల్స్ అన్నీ పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అలాగే వెయిట్కి సంబంధించి, అలాగే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇక్కడ చాలా ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు, అన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మెట్రికులేషన్ అని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అది ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే మన ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి March 4, 2025 నాటికి మనకి జనరల్ వాళ్ళకి 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ లోపులోకి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓబీసీ వాళ్ళకైతే 30 ఇయర్స్ వరకు మనకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే మన ఈ నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఫస్ట్ హెచ్బిటి అంటే హైట్ బార్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేస్తారనమాట. అంటే హైట్ గురించి ఇవన్నీ కూడా చూడడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే దీంట్లో మనకి పీఈటీ ఈవెంట్స్ అయ్యి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మనకి 800 మీటర్స్ రన్నింగ్ అనేది ఫస్ట్ ఈవెంట్గా పెట్టడం అయితే జరుగుతుంది. అది మనం 3 minutes 15 secondsలో దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత మనకి లాంగ్ జంప్ అనేది ఈవెంట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది మనకి 11 feet జంప్ చేయాల్సి ఉంటుంది. అది మనకి 3 ఛాన్సెస్ ఇస్తారు. ఆ 3 ఛాన్సెస్లో మనం అది జంప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ హై జంప్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అది మనకి 3 feet 6 inches అనేది మనకి జంప్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి కూడా మనకి 3 ఛాన్సెస్ ఇస్తారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని తర్వాత మనకి ఈ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఎగ్జామ్ అది కండక్ట్ చేస్తారనమాట. అలాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి కానిస్టేబుల్ దాంట్లోనే మనకి డ్రైవింగ్ ఇది కూడా చేసుకుంటున్నారు కాబట్టి సో ఇది మనకి డ్రైవింగ్కి కూడా కాబట్టి డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి
లైట్ వెహికల్కి సంబంధించి 50 మార్క్స్కి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో 25 మార్క్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ మనకి సెకండ్ మనకి హెవీ వెహికల్తో మనకి టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా 50 మార్క్స్కి, అలాగే 25 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే మనకి మోటార్ మెకానిజంకి సంబంధించి జస్ట్ ప్రాక్టికల్ మైనర్ రిపేరింగ్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది అనేసి అనేది 30 మార్క్స్కి 15 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. దీని తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఇవన్నీ అయిన తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 100 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. జనరల్ నాలెడ్జ్, అలాగే ఎలిమెంటరీ మ్యాథ్స్కి సంబంధించి, యాప్టిట్యూడ్కి సంబంధించి, అలాగే హిందీ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ బేసిక్ నాలెడ్జ్కి సంబంధించి, ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేసి దీనికి సంబంధించిన 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి 120 మినిట్స్ టైం ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీటన్నిటికీ కూడా 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి మెయిన్ వచ్చేసి దీంట్లో నెగిటివ్ విధానం అనేది ఏమీ కూడా లేదనమాట. సో మనం ఇందులో ఫిజికల్ టెస్ట్ లాంటిలో కనుక క్వాలిఫై అయ్యారు అనేసి అంటే ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది టెస్ట్. అబ్బాయిలందరూ కూడా మ్యాక్సిమం దీన్ని క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మంచిగా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా కొంచెం సీరియస్గా తీసుకుని కొంచెం ప్రాక్టీస్ చేసి కొంచెం గ్రౌండ్ వర్క్ చేశారు అనేసి అంటే కనుక మీ ఫిజికల్ దాని మీద ఇంకా కొంచెం మంచిగా దీంట్లో పర్ఫామ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఇంకా మనకి వేకెన్సీస్కి అనేది ఎపిక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీ గురించి చూసినట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే 100 రూపీస్ దీనికి పే చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీ. అండ్ అలాగే ఇది మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి 4th March 2025 లోపలికి ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ దీనికి నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంకొకటి ఇవ్వడం అయితే జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మనకి హెవీ మోటార్ వెహికల్స్కి కానీ లేదనేసి అంటే లైట్ మోటార్ వెహికల్స్కి కానీ మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఒకసారి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 3 years ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఉండాలి అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు చూడండి, అంటే కొంతమంది 10th అయిన తర్వాత దీన్ని ఇంకా ఫీల్డ్లా తీసుకుని దాంట్లోకి వెళ్ళి డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఉంటారు చూడండి, వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎవరైతే కొంచెం ఫిట్గా ఉన్నా లేకపోయినా సరే మీరు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి కొంచెం డైలీ రన్నింగ్ ఇలా చేస్తూ ఉంటే కనుక మీకు పర్మనెంట్గా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి March 4th, 2025 మనకి లాస్ట్ డేట్ అది ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఆల్ ఇండియా బేస్డ్గా మనకి అందరికీ కూడా ఈక్వల్గా ఆపర్చునిటీ అయితే ఉంటుంది కాబట్టి, అండ్ మనకి ఎక్కువ నోటిఫికేషన్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎక్కువ మనకి పోస్టులు అవి తీశారు కాబట్టి ఎవరైతే మీ లొకాలిటీలో కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో కానీ డ్రైవింగ్ అది చేస్తూ ఇలాగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే యూజ్ ఉంటుందో అనేసి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ దీనికి లైక్ చేసి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అలాగే నేను మీకు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో దట్ మీరు ఎవరైతే మీకు ఎలిజిబుల్ ఉంది అనేసి అనుకుంటారో దాన్ని మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరికైనా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కింద కమెంట్ చేశారు అనేసి అంటే కనుక నేను మీ అందరి కమెంట్స్కి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను కింద మీకు కమెంట్ సెక్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేయండి దీన్ని. Please do like, share and subscribe for more information. Thank you for watching.